ఇక తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తున్న వారికి ఉద్దేశించిన రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. రోహిత్ మాటలు వింటుంటే దెయ్యాలే వేదాలు వల్లించినట్లుందన్నారు. గెలిపించి రాజకీయంగా భిక్షపెట్టిన కాంగ్రెస్ ను వదిలివెళ్లిన నిన్ను ఎవరితో పోల్చాలంటూ కౌంటర్ ఇచ్చారు. రోహిత్ రెడ్డి గారు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది. రోహిత్ రెడ్డి గారు పతివత పర్వన్నం వండితే తెల్లారదాకా సల్లారలేదట నీలాంటిది యువతం. నేను ఒకటే చెప్తున్నా, అసలు మనమయ్యే పార్టీలో మనకి ఏది కన్నతల్లి? ఇంతకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అని నిన్ను కన్నదెవరు? 2018లో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి తాండూరు ప్రజలు కాంగ్రెస్ చెయ్యి హస్తం గుర్తు మీద నిన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించిర్రు. మరి నువ్వు ఈ కన్నతల్ల దగ్గరికి ఎప్పుడు పోయినావు? అది మరి కన్నతల్లా సవితల్లా ఏ తల్లి నీకు? ఇవాళ ఆ తల్లిని మోసం చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడే ముందు మన గత చరిత్రను మనల్ని అద్దంలో చూసుకోవాల్సిందిగా పైలట్ రోహిత్ రెడ్డి గారిని కోరుతున్నాను. మాటలు మస్తుగా మాట్లాడవచ్చు, 2 కెమెరాలు 2 బొంగులు ముందు పెడితే.